యంగ్ ఏజ్లో చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ మెనార్కే అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ బికాజ్ ఆఫ్ హార్మోన్స్ ఫ్లక్చుయేషన్స్ వల్ల పింపుల్స్ అనేవి సాధారణంగా వస్తుంటాయి. కానీ కొంతమందికి అది సంవత్సరాల తరబడి ఉంటూ రొజేషియా వల్గారిస్ లాగా మారిపోతుంటుంది. సో ఈరోజు నేను కొన్ని టిప్స్ మీకు చెప్తున్నాను. మీకు ఈ వీడియో చాలా షార్ట్ వీడియోలో మీకు చెప్పేస్తాను. సో కొన్ని స్లైడ్స్ రూపంలో అసలు ఫస్ట్ ఏ ప్రాబ్లం వల్ల మీకు సెబేసియస్ గ్లాండ్ అనేది అంటే మనకు ఈ సీబమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల చాలామందికి ఈ ఇన్ఫెక్షన్స్ లాగా రోజేసియా వల్గారిస్ లాగా పింపుల్స్ అనేవి ఫేస్ పైన కావచ్చు బాడీ పైన కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే విటమిన్ ఏ తగ్గడము, విటమిన్ డి తగ్గడము అండ్ జింక్ లోపం ఉన్న వాళ్ళలో కూడా మనకు ఈ పింపుల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా అవుతుంటుంది. కొంతమంది ఈ స్టడీయింగ్ ఏజ్లో ఉన్నప్పుడు చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ టైంలో నైట్ అవుట్స్ అని ఎక్కువ చేయడము, నిద్ర సరిగా పోకపోవడం వల్ల కూడా వస్తుంటుంది. ఇది కూడా ఒక రీజను. దీన్ని కరెక్ట్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం ఈ మనకు ఈ పింపుల్స్ నుంచి బయటికి తొందరగా మనం తగ్గించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్సులిన్ ఫ్లక్చుయేషన్స్ కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మేజర్గా ఏంటంటే కొంతమందిలో గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమందిలో గాల్ బ్లాడర్ని రిమూవ్ చేస్తుంటారు, లేకపోతే గాల్ స్టోన్స్ వచ్చాయని చెప్పేసి చెప్తుంటారు. ఎవరికైతే గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం అని చెప్పేసి చెప్తుంటాము, ఈ గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే బైల్ ప్రొడక్షన్ సరిగా ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు డైజెషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండదు. దీనివల్ల కూడా మీకు పింపుల్స్ అనేవి ఎక్కువగా అవుతుంటాయి. ఇది కూడా గమనించండి. ఇంకొకటి ఆండ్రోజన్ లెవెల్స్ అంటే జనరల్లీ స్ట్రెస్ వల్ల కొంతమందికి ఫిమేల్స్లో అయితే ఓవరీస్లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ అనమాట, మేల్స్లో అయితే టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంటుంది ఈ ఆండ్రోజన్స్ అనేవి. ఇవి కూడా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఈ హార్మోన్ అసమతుల్యత వల్ల కూడా మీకు ఖచ్చితంగా ఈ పింపుల్స్ అనేవి సంవత్సరాల తరబడి ఉంటూ ఉంటాయి. అండ్ ఇంకొక మేజర్ విటమిన్ ఏంటంటే B5 ప్యాంటోథెనిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాము. ఈ విటమిన్ B5 తగ్గడం వల్ల కూడా చాలామందికి ఈ పింపుల్స్ అనేవి సంవత్సరాల తరబడి ఉంటూ ఉంటాయి. సో ఇవి మేజర్ రీజన్స్. సో వీటిని కరెక్ట్ చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు కొన్ని టిప్స్ మీకు స్లైడ్స్ రూపంలో చూపిస్తాను, అవి కూడా చెక్ చేసుకోండి. ఇంట్లో ఉండే చిట్కాలు పాటించండి. అవి కూడా తగ్గకపోతే అప్పుడు హోమియోపతిలో మా దగ్గర రొజేషియా వల్గారిస్ ఈ పింపుల్స్ అనేవి కంప్లీట్గా తగ్గిపోయిన కేసెస్ చాలా ఉంటాయి. సో ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియోలో నేను చెప్పిన ఏవైతే విటమిన్స్ ఏ కావచ్చు, విటమిన్ డి కావచ్చు, విటమిన్ B5 కావచ్చు, అండ్ జింక్ లోపం ఉండడం వల్ల కావచ్చు, అండ్ కొన్ని రకాల హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా కావచ్చు, అండ్ గాల్ బ్లాడర్ రిమూవల్ వల్ల మీకు బైల్ తగ్గడం వల్ల డైజెషన్ ప్రాసెస్ వల్ల కూడా మీకు ఇవి వస్తూ ఉంటాయి. ఒకసారి గమనించండి. ఈ కొన్ని చిట్కాలు పాటించండి. తగ్గకపోతే మీరు ఆయింట్మెంట్స్ లాంటివి అప్లై చేయకండి. మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఇచ్చే ఆయింట్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అట్లా కాకుండా హోమియోపతిలో మీకు పర్మనెంట్గా తగ్గిపోయిన వాళ్ళు చాలా పేషెంట్స్ ఉన్నారు. సో ఒకసారి ఇవి ట్రై చేయండి. తగ్గకపోతే హోమియోపతిలో మా దగ్గర ఖచ్చితంగా కంప్లీట్గా ఇయర్స్ టుగెదర్ సఫర్ అయ్యి తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా? సో ఇవి ఫాలో అవ్వండి. ఇప్పుడు చెప్తున్న టిప్స్ కొన్ని స్లైడ్స్ రూపంలో ఇస్తాను, అవి ఫాలో అవ్వండి. మీకు ఇవి చాలా యూస్ఫుల్గా బెనిఫిటెడ్గా ఉంటాయి.